వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్. శాంతి ప్రసాద్ గారు, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు రాసినటువంటి లేఖ పైన మీరు ఎట్లా స్పందిస్తారండి? ఏకంగా సిబిఐ విచారణ కోరారు. టిట్కో ఇండ్ల వ్యవహారం పైన ఆ భారీ కుంభకోణం జరిగిందని, జగనన్న గృహాల నిర్మాణం అనేటటువంటిది ఒక భారీ స్థాయిలో జరిగినటువంటి కుంభకోణంగా పవన్ కళ్యాణ్ గారు అభివర్ణించారు. శాంతి ప్రసాద్ గారు ఎట్లా స్పందిస్తారు? పవన్ కళ్యాణ్ గారు లేఖ శ్రీశైలం గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలు సోదరులకు చూసినట్లు నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు గతంలోనే చెప్పారు, ఈ హౌసింగ్ దాని మీద జగనన్న కాలనీల మీద నేను కంప్లైంట్ ఇస్తానని చెప్పారు. దాన్ని ఇప్పుడు లేఖ రూపంలో ప్రధానికి సమగ్ర విషయం 5 పేజీ జరిగిన లేఖను రాయడం జరిగింది. అది వారి యొక్క ట్వీట్లో ఉన్నది, అది చూడవచ్చు. దాన్ని వీరు ఇస్తారని ఎన్నికల మేనిఫెస్టోలో 25 చేశారు. మంచిది, ఇళ్ళ పట్టాలి, ఇప్పుడు ఇల్లు కూడా ఇస్తున్నామన్నారు అని చెప్పినారు. 17,000 జగనన్న దీనికోసమని శాంతి ప్రసాద్ గారు, కొద్దిగా టెక్నికల్ ఇష్యూ వస్తుందండి, మా టీం క్లారిఫై చేస్తారు. సాంబశివరావు గారు నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల గృహాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చారు. అందులో భారీ కుంభకోణం జరిగిందనేటటువంటి ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం తరపున మీరు ఎట్లా స్పందిస్తారు? నమస్తే శ్రీశైలం గారు, మీలో ప్యానల్లో ఉన్న మా లాయర్ గారికి, అట్టనే బీజేపీ ప్రతినిధులకు అందరికి నమస్కారాలు. మేము 31 లక్ష ఇళ్ళకి పట్టాలు ఇచ్చామండి. ఇష్యూడ్ పట్టాస్ కాదండి, 17 లక్షల నా దగ్గర లెక్క ఉందండి. చెప్పేదేనండి, అసలు మీరు అసలు నన్ను చెప్పనివ్వండి, 1 నిమిషమే కదా తేడా మీకు మాకు. సార్, మీరు అబద్ధాలు చెప్తుంటే ఎట్లా అండి? ప్రజలు వీక్షకులు మిస్లీడ్ అవుతారు కదండి. చెప్పింది నేను వినరా మీరు? మేము పట్టాలు ఇచ్చింది ఇల్లు కాదు, పట్టాలు ఇచ్చింది 30,56,000 మందికి పట్టాలు ఇచ్చా, ఇళ్ల స్థలాల పట్టాలు. మీకు చెప్పే 2 నిమిషాలు చెప్తే నేను అబద్ధం ఏదో నేను మీరు అప్పుడు మాట్లాడినా తప్పులేదు. మన ఇద్దరే ఎక్కడికి పోం కదా, మీరు టీవీలో ఉంటారు, నేను ఇంట్లో ఉంటాను మాట్లాడుతూ. నేను 30,50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం, ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చాం. ఏది టౌన్లో సెంటు, అర్బన్లో సెంటున్నారా, మేము ఇళ్ల పట్టాల స్థలాలు ఇచ్చాం. 7,50,000 మంది గృహ ప్రవేశాలు చేశారు. అండర్ కన్స్ట్రక్షన్ 7,50,000 ఇల్లు ఇంకా కన్స్ట్రక్షన్ ఉంటే ఫిబ్రవరిలో జనవరిలోనే ఓపెనింగ్ అవుతాయి. ఇది ఫ్యాక్ట్. ఇది ఎవరైనా మాట్లాడుకోవచ్చు, నెట్లో కొట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థకి ఏ రోజు ఎవరు గృహప్రవేశం చేసింది వాళ్ళు లెటర్ ఇస్తారు, ఆక్యుపేషన్ లెటర్. అదేం చూసుకోవచ్చు, బీజేపీ ప్రతినిధి ఆయనని కొట్టుకోవచ్చు, ఎంతమంది ఆక్యుపేషన్ చేశారు అనేది. ఇది జరిగిన ఫ్యాక్ట్. మేము 25 లక్షల ఇళ్ళు నుంచి 30 లక్షల ఇళ్ళు కట్టిద్దాం అనుకున్నాం. వాళ్ళు 1,80,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు. మేము 10,500 కోట్లు పెట్టి మేము ప్రైవేట్ ల్యాండ్ కూడా కొన్నాం. గవర్నమెంట్ ల్యాండ్స్ కాకుండా కూడా ఎక్కడైనా ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు పట్టాలు ఇవ్వటానికి మేము కొన్నాం. ఇది గవర్నమెంట్ ప్రైవేట్ ల్యాండ్స్ మార్కెట్ రేటు. వాళ్ళు చేసే ఆరోపణ ఏంటంటే 10 లక్షలకు 20 లక్షలు గాలి చేశారంటారు. కాదండి, 2013 RR చట్టం వచ్చిన తర్వాత ఏ రైతు మనకి 10 లక్షల ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ ఉంటే 10 లక్షలకు ఇవ్వడం. ఒకే చట్టం ఒక 70 ఎకరాలు 100 ఎకరాలు ఉంటేనే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చరు అక్కడికి వచ్చేప్పటికి పార్కు, స్కూల్స్ కట్టాలని మేము 50 ఎకరాల నుంచి 100 ఎకరాలు ఉన్న చోట ఎక్వైరీ చేశాం. గవర్నమెంట్ ల్యాండ్స్ లేని చోట. అది వాళ్ళ ఆరోపణలు. బహిరంగ మార్కెట్లో మేము రైతులకు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. రైతులకి మన జాయింట్ కలెక్టర్ MRO చెక్కులు ఇస్తాడు. అది ఎక్వైరీ చేశాం. ఇది 10,500 కోట్లు మా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది. ఇంకోటి వాళ్ళు 1,80,000 ఇచ్చి మేము మొత్తం ఇచ్చేసాము ఇక అంతా అంటున్నారు. రోడ్స్ ఎవరు వేస్తారు, కరెంట్ ఎవరు ఇస్తారు, డ్రైనేజ్ ఎవరు ఇస్తారు, వాటర్ ఎవరు ఇస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు 1,50,000 అవుతుంది. ఒక ఇంటికి యావరేజ్ 1,50,000 అవుతుంది. ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలిగా, పెట్టుకుంటున్నాం కదా. ఇప్పుడు మాకు ఎక్కడైనా ఇప్పుడు పేరే చదువు రేపు ఓపెనింగ్ అవుతుందండి జనవరి 9వ తారీఖున. అక్కడ 6,400 ఇల్లు కట్టాము. చూడండి, మీడియాకి వస్తుంది కదా. ఇది వాస్తవికత. మీరు అనుకున్నట్టు ఇప్పుడు పట్టా వచ్చిన అతనికి 1,00,000 రూపాయలు ఉంటే వేగంగా కట్టుకుంటున్నాడు. అతని దగ్గర 1,00,000 రూపాయలు కనుక ఓన్ మనీ కనుక ఉంటే ఇప్పుడు అందరూ
కట్టిన ప్లాన్ వేరు, కట్టే విధానం వేరు. అందరు బాగుండాలా, అందరు టైల్స్ వేసుకోవాలా, అందరు బెడ్రూమ్ బాగుండాలా, కిచెన్ బాగుండాలా అనేది 1 లక్ష రూపాయలు ఉంటే, వాళ్ళు ఇచ్చే 1,80,000 కాకుండా ఇంకో 1,20,000 రూపాయలు కనుక అతని దగ్గర ఉంటే ఇల్లు పూర్తవుతుంది. మేము 1,00,000 పెడుతున్నాం. రోడ్స్ కానీ, డ్రైనేజీ కానీ, కరెంటుకి కానీ, వాటర్ కానీ, పార్కులకు కానీ మేము పెడుతున్నాగా. 10,000 కోట్ల రూపాయలు, 10,500 కోట్లు స్థలాలు కొన్నాం. మళ్ళీ ఇవన్నీ మేము పెడుతున్నాగా. ఒక దాదాపు 25,000 కోట్ల రూపాయలు మాకు రేపు వచ్చేప్పటికి ఈ 30 లక్షలు ఇల్లు అయ్యేపటికి రాష్ట్ర గవర్నమెంట్ పెట్టుబడి అవుతుంది సార్. వాళ్ళు ఇచ్చే 1,80,000 కాకుండా 7,50,000 ఇల్లు ఆల్రెడీ గృహప్రవేశం చేశారు. నిన్న దసరాలకల్లా 7,50,000 రేపు ఫిబ్రవరిలో చేస్తారు. ఇది ఫ్యాక్ట్. మేమనే 25 లక్షల ఇల్లు పూర్తి కాలేదు, 15 లక్షల ఇల్లే పూర్తి అవుతాయి రేపు మార్చి కల్లా. ఇది నిజం. సాంబశివరావు గారు, మీరు వింటానంటానంటే నా దగ్గర ఉన్నటువంటి చెప్పండి. కాదు, నా దగ్గర ఉన్నటువంటి మీ ప్రభుత్వ డేటానే చెప్పాలనుకుంటున్నాను. మీరు బెనిఫిషరీస్ ని ఐడెంటిఫై చేసింది 31 లక్ష అండి. మీరు ఇప్పటి వరకు 31 లక్ష మీరు బెనిఫిషరీస్ ని ఐడెంటిఫై చేశారు. మీరు పట్టాలు ఇవ్వాలనుకుంది 21,87,985 మందికి. మీరు పట్టాలు ఇచ్చింది 17 లక్షల మందికి. అక్కడ ఇండ్లు అలాట్ అయ్యింది 6 లక్షల, అంటే మీ కేంద్ర ప్రభుత్వం నుండి మీకు నిధులు వచ్చినటువంటి అలాట్మెంట్ 6,68,000 ఇండ్లకు. మీరు ఈ రోజు వరకు పూర్తి చేసింది కేవలం 86,000 ఇండ్లు అండి సాంబశివరావు గారు. మీరు ఎక్కడికైనా కానీ కాదు, ఈ ప్రభుత్వ డేటా నేను క్రియేట్ చేసింది కాదు, మా ఛానల్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ కాదు, ఏదో పార్టీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు, మీరు ఇచ్చినటువంటి డేటా అనేది. ఒక్క మాటనండి, ఈ పట్టాలు ఇష్యూడు ఆన్లైన్ లో కొట్టని ఎంత అందరికి ఇచ్చారు కదా ప్రజలకి. సార్, మేము ఆన్లైన్ లో చూసి మోసపోయేటటువంటి పరిస్థితిలో నేను లేను. ఫస్ట్ థింగ్, నేను లేను కాదు, నేను లేను. నా దగ్గర వాస్తవాలు ఉన్నాయి, పబ్లిక్ మ్యాండేటా ఉంది, వాస్తవాలు ఉన్నాయి, పబ్లిక్ మ్యాండేటా ఉంది. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను చెప్తాను. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి చేసినటువంటి ఇల్లు కేవలం 86,000 ఇండ్లను పూర్తి చేశారు. ఈ టిట్కో ఇండ్లకు కూడా ఈ ప్రభుత్వ సహకారం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేశారు. ఒక్క ఆదివాసీలకు ఒక్క ప్లాట్, ఒక్క ఇల్లు కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. అల్లూరు జిల్లాలోనే 32,000 మంది బెనిఫిషరీస్ను ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది, కానీ ఒక్క గృహ సముదాయాన్ని ఆదివాసీలకు ఇవ్వలేకపోయింది. మీరు చెప్పేటటువంటి అంటే వాస్తవాలు, మీరు ఎవరైతే మీరు బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసినటువంటి వాస్తవాలను మేము పట్టాలు ఇచ్చినామని చెప్పుకోవడం మాత్రము ఎవరు యాక్సెప్ట్ చేయరు. సాంబశివరావు గారు ప్లీజ్. నేను మీకు ఒక 2 అవర్స్లో ఏ కాన్స్టిట్యూన్సీకి ఎక్కడ పట్టాలు ఇచ్చిందో కూడా వాట్సాప్ పెడతా. ఇది మీకు మీరు ఇప్పుడు మన అబద్ధాలు ఐ వెల్కమ్ ఫర్ దట్ అండి. ఐ వెల్కమ్ ఫర్ దట్. చెప్పేదేనండి, ఒక మాట, ఒక 2 నిమిషాలు. ఇష్యూడ్ ద పట్టాలు ఎంఆర్ఓ, ఇష్యూడ్